కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ దానికైతే నేనైతే నెయ్యి అయితే 2 టేబుల్ స్పూన్ వేసాను. ఓకేనా. ఈ లోపల మనము కాజు బాదం కట్ చేసుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే వేసుకోండి. నేనైతే కాజు బాదం అయితే వేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకుందాము మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అవైలబుల్ ఉన్నది కాజు అలాగే బాదం అయితే ఉంది. నేను అందుకని స్లోగా ఫ్రై చేసేసుకున్నాము 2 మినిట్స్. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం పక్కన పెట్టేసుకుందాము. నేనైతే 1 కప్ అయితే అటుకులు వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం మనము పెసరపప్పు వేసుకుందాము. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. మనము కొంచెం ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. దీనికి ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాము. హాఫ్ కప్ అయితే వాటర్ అనేది వేసుకున్నాము. ఓకేనా. ఇది మొత్తం మనం కరిగిచ్చేసుకుందాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ అటుకులు ఎంతవరకు వచ్చాయి మనం చూద్దాము. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ కూడా చేయరా. పోతుంది. మనం ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవైతే తీసి నేను ప్లేట్లో పక్కన అయితే పెట్టుకుంటున్నాను. కాకపోతే అయితే 4 కప్స్ అయితే పాలన్న తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. తీసి పక్కన పెట్టుకుంటున్నాను, చల్లార్చుకుంటున్నాను. ఓకేనా. తీసి బెల్లం అయితే కరిగిపోయింది. దీనైతే చల్లార్చిన తర్వాత చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాము. పాలైతే మనకు మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్. ఓకేనా. మరిగిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అటుకులు పెసరపప్పు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. పాలు కూడా మరిగిపోయి బాగా మీగడ లేకుండా. ఓకేనా. ఇది కూడా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ పైన బాగా మనము ఉడికిచ్చేసుకుందాము మెత్తగా. ఓకేనా. తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను. దగ్గరికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. స్టవ్ ఇందులో అయితే నేనైతే బెల్లం మొత్తం చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన చేసి పెట్టుకున్నాం కదా, డ్రై రోస్ట్, అవి కూడా వేసేసుకొని కొంచెం ఇలాచి అనేది వేసుకుంటున్నాను. అదండి. ఓకేనా. వీడియో నచ్చితే అలాగే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.